ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపు బోణి కొట్టింది. ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 44 పరుగుల తేడాతోటి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతోటి 106 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా 67 పరుగులతోటి అద్భుతంగా రాణించాడు. ఇక చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఆడింది. కానీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాధారణంగా అయితే ఐపీఎల్లో 242 పరుగులు అంటే భారీ స్కోర్ కింద లెక్కే. ఇంత స్కోర్ చేసినటువంటి జట్టు గెలవాల్సిందే. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అసాధారణ టార్గెట్ను విధించడంతో రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 70 పరుగులు చేయగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నటువంటి సంజు శాంసన్ 37 బంతుల్లో 66 పరుగులు, చివరిలో హెట్మైర్ 23 బంతుల్లో 42 పరుగులు చేసి పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టు గొప్పగా పోరాడింది. షమి వేసినటువంటి ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సంజు శాంసన్ వరుసగా 6, 4 బాదాడు. అయితే రెండవ ఓవర్లోనే సిమర్జిత్ సింగ్, జైస్వాల్, రియాన్ పరాగ్లను అవుట్ చేసి రాజస్థాన్ను గట్టి దెబ్బ కొట్టాడు. 1 పరుగు చేసినటువంటి జైస్వాల్, ఆ తర్వాత 4 పరుగులు చేసినటువంటి రియాన్ పరాగ్లు తొందరగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీష్ రాణాను షమి వెనక్కి పంపడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక దశలో 50 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి ఓటమి బాట పట్టింది. సో ఈ దశలో రాజస్థాన్ రాయల్స్కు విజయం కష్టమే అనిపించింది. భారీ తేడాతోటి ఓడిపోవటం ఖాయమే అని అనిపించింది. అయితే ఆ తర్వాత సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ గొప్పగా పోరాడారు. 14 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకున్నటువంటి ధ్రువ్ జురెల్ జూలు విదిల్చి ఆడాడు. కమిన్స్ బౌలింగ్లో వరుసగా 6, 4 కొట్టినటువంటి ఈ ధ్రువ్ జురెల్ సంజు శాంసన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 9 ఓవర్లకే రాజస్థాన్ రాయల్స్ జట్టు 100 పరుగుల స్కోర్ను దాటింది. సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ వీరిద్దరూ హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేశారు. సిమర్జిత్ బౌలింగ్లో జురెల్ వరుసగా 2 కళ్ళు చెదిరేటటువంటి సిక్సర్లు సైతం కొట్టాడు. సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 60 బంతుల్లోనే 111 పరుగులు జోడించారు. అయితే 3 బంతుల వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు యొక్క ఆశలు ఆవిరయ్యాయి. సంజు శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి అవుట్ అయితే ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ తర్వాత హెట్మైర్ కానీ శుభం దూబే కానీ వీరిద్దరు కూడా గట్టిగా పోరాడినప్పటికీ ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. హెట్మైర్ 23 బంతుల్లోనే 1 ఫోరు 4 సిక్సర్లతోటి 42 పరుగులు చేస్తే శుభం దూబే 11 బంతుల్లోనే 1 ఫోరు ఏకంగా 4 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచినప్పటికీ భారీ స్కోరు ఉండటంతో జట్టును గెలిపించలేకపోయారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ 44 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లలో సిమర్జిత్ సింగ్, ఆ తర్వాత హర్షల్ పటేల్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే మహమ్మద్ షమి, ఆ తర్వాత ఆడమ్ జంపా వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. సో మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా సిమర్జిత్ సింగ్ 2వ ఓవర్లోనే 2 వికెట్లు తీసినప్పటికీ ఆ తర్వాత భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిగతా బౌలర్లలో ఆడమ్ జంపా కూడా 1 వికెట్ తీసినా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. అయితే కీలక సమయంలో హర్షల్ పటేల్ రాణించి పరుగులను కట్టడి చేయటము, పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టు చేయాల్సినటువంటి టార్గెట్ కొండంతగా ఉండటంతో బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాన్ని సాధించలేకపోయింది. అంతకుముందు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 45 పరుగులు జోడించారు. 11 బంతుల్లోనే 5 ఫోర్లతోటి 24 పరుగులు చేసినటువంటి అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్తో కలిసి ట్రావిస్ హెడ్ పరుగుల సునామీని కొనసాగించారు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ దంచుడు వేరే లెవెల్కు చేరింది. ప్రమాదకరమైనటువంటి పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి ఇన్నింగ్స్ 5వ ఓవర్లో ట్రావిస్ హెడ్ 4 ఫోర్లు ఓ సిక్సర్ కొట్టాడు. ఈ సిక్సరు 105 మీటర్ల దూరం వెళ్ళటం విశేషం. పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 1 వికెట్ నష్టానికి 94 పరుగులతోటి పటిష్ట స్థితిలో నిలిచింది. 21 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. 31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతోటి ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతన్ని తుషార్ దేశ్పాండే అవుట్ చేశాడు. ఇక మెగా వేలంలో 11,25,00,000 రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసినటువంటి ఇషాన్ కిషన్
ఆ జట్టు యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌండరీలతోటి సాగిపోయాడు. మరో ఎండ్లో వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా సత్తా చాటాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత కూడా ఇషాన్ కిషన్ యొక్క వీర విహారం కొనసాగింది. 14.1 ఓవర్లలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. 15 ఓవర్ల లోపే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు 200 పరుగులు దాటడంతో మరి టీం 300 పరుగులను తొలిసారిగా చేస్తుందేమో అని అనిపించింది. కానీ చివర్లో సన్ రైజర్స్ దూకుడు కొనసాగినప్పటికీ 300 పరుగుల మైల్ స్టోన్ మాత్రము చేరుకోలేకపోయింది. ఇషాన్ కిషన్తో కలిసి హెన్రిచ్ క్లాసెన్ పరుగుల తుఫాన్ను కొనసాగలేగా చూశాడు. క్లాసెన్ 14 బంతుల్లోనే 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే క్లాసెన్ అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రము టాప్ గేర్లోనే తన బ్యాటింగ్ను కొనసాగించాడు. చివరిలో ఇషాన్ కిషన్ సెంచరీ పైన కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ సందీప్ వేసినటువంటి 19వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు, ఆ తర్వాత ఒక 2 పరుగులతోటి ఐపీఎల్ కెరియర్లో తన ఫస్ట్ సెంచరీని అందుకున్నాడు ఇషాన్ కిషన్. 1 డౌన్ బ్యాటర్గా వచ్చినటువంటి ఇషాన్ కిషన్ చివరి వరకు నిలబడి నాట్అవుట్గా నిలిచి జట్టు స్కోర్ను 280 పరుగులు దాటించాడు. ఐపీఎల్లో తమ అత్యధిక స్కోర్ రికార్డుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది, అంటే 1 పరుగు దూరంలో ఆగిపోయింది. రాజస్థాన్ బౌలర్లలో తుషాన్ 3 వికెట్లు, ఆ తర్వాత తీక్షణ 2 వికెట్లు తీశారు. సెంచరీతో చెలరేగి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 11 బంతుల్లో 5 ఫోర్లతోటి 24 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, మరొక ఓపెనర్ ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతోటి 67 పరుగులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో హెట్మేర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 1 డౌన్ బ్యాటర్గా వచ్చినటువంటి ఇషాన్ కిషన్ 47 బంతుల్లోనే 11 ఫోర్లు 6 సిక్సర్లతోటి 106 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే, నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లోనే 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 30 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ 14 బంతుల్లోనే 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 34 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో రియాన్ పరాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, అంకిత్ వర్మ 3 బంతుల్లో 1 సిక్సర్ తోటి 7 పరుగులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అభినవ్ మనోహర్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో రియాన్ పరాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయితే, కమిన్స్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3 వికెట్లు తీస్తే, తీక్షణ 2 వికెట్లు, ఆ తర్వాత సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. అయితే బౌలర్లందరూ దారుణంగానే విఫలమయ్యారని చెప్పాలి. భారీగా పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా ఆ జట్టు యొక్క ప్రధాన బౌలర్ అనుకున్నటువంటి జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 19 పరుగులు ఇచ్చి దారుణంగా విఫలమయ్యాడు జోఫ్రా ఆర్చర్. ఆ తర్వాత 287 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 50 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 5 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే 1 పరుగు చేసి సిమర్జిత్ సింగ్ బౌలింగ్లో అభినవ్ మనోహర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, మరొక ఓపెనర్ సంజు శాంసన్ మాత్రము అద్భుతంగా పోరాడాడు. వాస్తవానికి సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు యొక్క కెప్టెన్ అయితే, అతడికి కాస్త ఇంజూరీ కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కి రావడం జరిగింది. 37 బంతులు ఎదుర్కొన్నటువంటి సంజు శాంసన్ 7 ఫోర్లు 6 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో హెన్రిచ్ క్లాసెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రియాన్ పరాగ్ 2 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి సిమర్జిత్ సింగ్ బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే సిమర్జిత్ సింగ్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే 2 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఘోరంగా దెబ్బతీశాడు. ఆ తర్వాత నితీష్ రాణా 8 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి కేవలం 11 పరుగులు మాత్రమే చేసి షమీ బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ దశలో సంజు శాంసన్కి ధ్రువ్ జురెల్ కలిశాడు. 35 బంతులు ఎదుర్కొన్నటువంటి ధ్రువ్ జురెల్ 5 ఫోర్లు 6 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో హెట్మేయర్, శుభం దుబే వీరిద్దరు కూడా బాగానే రాణించారు. వేగంగా పరుగులు చేసినప్పటికీ సరిపోలేదు. హెట్మేయర్ 23 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 4 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అభినవ్ మనోహర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, శుభం దుబే కేవలం 11 బంతుల్లోనే 1 ఫోర్ 4 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక జోఫ్రా ఆర్చర్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి 44 పరుగుల తేడాతోటి ఓటమి పాలింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్, ఆ తర్వాత హర్షల్ పటేల్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే, మహమ్మద్ షమీ, ఆడమ్ జంపా చెరో వికెట్ తీశారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు కూడా భారీగానే పరుగులు ఇచ్చినప్పటికీ మరి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరి గెలవలేకపోయింది. మొత్తంగా
ఈ గెలుపుతోటి అంటే 44 పరుగుల తేడాతో గెలుపంటే భారీ గెలిపే అని చెప్పాలి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యొక్క నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగ్గా ఉండటంతో కీలక సమయంలో నెట్ రన్ రేటే మరి ప్లే ఆఫ్స్ చేరడానికి అవసరం వస్తుంది. కాబట్టి ఇది భారీ విజయం కింద లెక్క. పరుగుల సునామీ కొనసాగినటువంటి ఈ మ్యాచ్లో ఈ పరుగుల హోరులో ఎస్ఆర్హెచ్ విజయం సాధించిందని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ కూడా తక్కువేమీ తెలియదు, గట్టిగానే పోరాడింది. కానీ ఆ పోరాటం సరిపోలేదు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దూకుడు ముందు.